నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడు ఈక్విటీ రూల్స్ చిచ్చురేపుతున్నాయి. కుల వివక్షను రూపుమాపేందుకు యూజీసీ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలపై విద్యార్థి లోకం బగ్గుమంటుంది. ఒకవైపు ఉన్నతాధికారుల రాజీనామాలు, మరోవైపు రోడ్లపైకి చేరుతున్న విద్యార్థుల నిరసనలతో యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. అసలేమిటి కొత్త చట్టం? దీనిపై ఎందుకింత వివాదం నెలకొంది? ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం తీసుకురావాలన్న లక్ష్యంతో యూజీసీ విడుదల చేసిన 2026 నిబంధనలు ఇప్పుడు పెను వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగే వివక్షను అడ్డుకోవడానికి ప్రత్యేక ఈక్విటీ కమిటీలు, ఈక్విటీ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని యూజీసీ ఆదేశించింది. రోహిత్ వేముల వంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన దిశానిర్దేశం మేరకు ఈ మార్పులు చేసినట్లు కేంద్రం చెబుతోంది. అయితే ఈ నిబంధనలు జనరల్ కేటగిరీ విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నాయని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసే బాధితుల గుర్తింపును గోప్యంగా ఉంచడం, తప్పుడు ఫిర్యాదులపై ఎలాంటి శిక్షలు లేకపోవడం వల్ల ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థి ఫిర్యాదు చేస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తానే నిర్దోషి అని నిరూపించుకోవాలి అని నిబంధన అత్యంత దారుణంగా ఉందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వివాదం కేవలం నిరసనలకే పరిమితం కాలేదు, రాజకీయ ప్రకంపనలకు కూడా దారితీసింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ సిటీ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి ఈ నిబంధనలను నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ఇది బ్రాహ్మణ వ్యతిరేక విధానమని ఆయన ఆరోపించారు. మరోవైపు బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ త్రిపాఠి కూడా రాజీనామా చేయడంతో అధికార పక్షంలోనే అసమ్మతి వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయం ముందు వందలాది మంది విద్యార్థులు భారీ వర్షంలోనూ నిరసనలు తెలుపుతూ బ్లాక్ లాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పరిశోధకుడు ఈ నిబంధనల్లో సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. వివాదం ముదరడంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దీనిపై తప్పుడు సమాచారం ప్రచారం అవుతోందని, ఎవరికి అన్యాయం జరగకుండా 15 రోజుల్లో స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చింది. విద్యాలయాల్లో కులాల మధ్య అంతరాన్ని తగ్గించాల్సిన చట్టం కొత్త విభజనలకు దారితీస్తుందన్న ఆందోళనల మధ్య కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.